నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా క్షిప్ర సంకట గణపతి పూజ చేస్తే మనోభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ క్షిప్ర సంకట గణపతి పూజను ఎలా నిర్వహించాలంటే, ఈ పూజ నిర్వహించడానికి బంగారు గణపతి, వెండి గణపతి, రాగి గణపతి, మట్టి గణపతి లేదా శ్వేతార్క గణపతి ఏ గణపతినైనా వినియోగించుకోవచ్చు. తక్షణ ఫలితం కలగాలంటే మాత్రం గోమయంలో కొద్దిగా మట్టిని కలిపి దానితో తయారు చేయబడిన గణపతిని పూజలో ఉంచినట్లయితే తక్షణ ఫలితం కలుగుతుంది. లేదా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా క్షిప్ర సంకట గణపతి పూజ కోసం వినియోగించుకోవచ్చు. ఈ క్షిప్ర సంకట గణపతి పూజను ఎలా నిర్వహించాలంటే, ముందుగా మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద కొన్ని గరిక పోచలను ఏర్పాటు చేయాలి. ఆ గరిక పోచల మీద ఒక మామిడాకు లేదా ఒక జిల్లేడాకు ఉంచాలి. ఈ రెండు అందుబాటులో లేని పక్షంలో ఒక తమలపాకును ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ తమలపాకు మీద కొద్దిగా గోమయాన్ని ఉంచాలి. ఆ గోమయం మీద గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గరిక పోచల మీద తమలపాకు లేదా మామిడాకు లేదా జిల్లేడాకు ఉంచి దాని మీద గోమయం ఉంచి ఆ గోమయం మీద గణపతిని ఏర్పాటు చేసి పూజ చేస్తే దీన్ని క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేసేటప్పుడు గణపతికి దుర్వాయుగ్మం గరిక పోచల జంట సమర్పించాలి. అలాగే జిల్లేడు పుష్పాలతో గణపతికి పూజ చేయాలి. ఉదయం పూట ఇలా గణపతిని పూజించి అటుకులు బెల్లం నివేదన చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సాయంకాలం పూట గణపతికి తిరిగి పూజ చేయాలి. సాయంకాలం పూజ చేసేటప్పుడు మాత్రం ఈ క్షిప్ర సంకట గణపతి పూజలో పంచపుష్ప పూజను వినియోగించాలి. అంటే 5 రకాలైనటువంటి పుష్పాలతో సాయంకాలం పూట గణపతిని పూజించాలి. 1 కలువ పువ్వు, 2 తామర పువ్వు, 3వది మందార పుష్పం, 4వది గన్నేరు పువ్వు, 5వది సంపంగి పువ్వు. ఈ 5 పుష్పాలతో సాయంకాలం పూట గణపతిని పూజించాలి. ఈ 5 పుష్పాలు లభించని పక్షంలో ఏ ఒక్క పుష్పమైనా గణపతికి సమర్పిస్తూ సాయంకాలం పూట పూజ చేయాలి. సాయంకాలం ఇలా పంచపుష్ప పూజ చేసిన తర్వాత గణపతికి క్షీరాన్నాన్ని నివేదించాలి. గణపతికి క్షీరాన్నాన్ని ఎలా నివేదించాలంటే, ముందుగా ఆ క్షీరాన్నాన్ని ఆరు బయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షిప్ర సంకట గణపతి పూజను అంగారక సంకష్టహర చతుర్థి రోజు నిర్వహించడం ద్వారా తక్షణ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో పిల్లలు చెప్పిన మాట వినటానికి, పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల సమస్యలు అధిగమించడానికి కూడా ఈ క్షిప్ర సంకట గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. ఇలా పూజ నిర్వహించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి ఆరాధనలో 21 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. భగవంతుణ్ణి పొందకుండా అడ్డుకునేదే పాపం. ఇవాళ నిన్ను ఏడిపించే పాపం, రోగం ఇచ్చే పాపం కాదు. రోగం వచ్చినా పర్వాలేదు, కానీ భగవంతుడికి దూరం కాకూడదు. యోగానికి అడ్డు వచ్చేదే పాపం అండి, తెలుసుకోండి. ఇక్కడ అలా నన్ను పొందడానికి ఏ ఏ అడ్డంకులు ఉన్నాయో అవి నీకు తెలియవు. కానీ నువ్వు మామేకం శరణం వ్రజా కదా, నన్ను మాత్రమే శరణ వేడేవు గనక నన్ను పొందడానికి అడ్డంకులుగా ఉన్న అవిద్య, కామ, కర్మాది దోషములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నీకు మోక్షం ఇస్తాను. మా శుచః, దుఃఖించుకు నాయనా. ఎంత గొప్పగా మాట్లాడండి. ఎక్కడ ప్రారంభించాడు అక్కడ ముగించాడు. మొదటి మాట అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషచే. ఏంటయ్యా ఏడుస్తావు? ఏడవకూడని వాటికే ఏడుస్తున్నావు నువ్వు. ఎందుకంటే దేనికోసం ఏడవకూడదు, దానికోసం ఏడుస్తున్నావు. నిత్యమైన ఆత్మల కోసం ఏడవకూడదు. అనిత్యమైన శరీరాలు ఎలాగో అనిత్యాలు కనుక ఏడవకూడదు. కానీ నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. కానీ భగవద్గీత ఎప్పుడు ఆనందంగా ఉండని బోధిస్తుంది. ఏడుపుగట్టు మహాలతో అని చెప్తుంది ఇక్కడ. అంటే మన ఆధ్యాత్మికవాది అంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా, ధృత్యుత్సాహం అనే విధాలా ఉండాలి ఇక్కడ.
కనుక భగవద్గీత ఏడవద్దని మొదలెట్టి ఏడవద్దని ముగించిందండి. ఎందుకంటే ఏడుస్తూనే పుట్టో కానీ ఏడుస్తూ చావకు, ఇది తెలుసుకో ఇక్కడ. ఏడుస్తూ చావకు, పుట్టుక ఎలా ఏడుస్తూ పుట్టో కానీ సాధన చేసి మళ్ళీ ఏడుస్తూ చావని స్థితి తెచ్చుకో. ఇక్కడ ఆనందంగా శరీరాన్ని త్యజించు. శరీరాన్ని త్యజించంటే శరీరం నేననే భావాన్ని ముందు త్యజించిన అలవాటైపోతే శరీరం త్యజింపబడుతోంది అని భయం ఉండదు. ఇన్ని విషయములు ఉన్నాయి ఇక్కడ. మాసుచ, ఇది భగవానుడు ఆఖరి మాట ఏమిటి, ఏడవకనైనా అని చెప్పాడు ఇక్కడ. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ధర్మాలు విడిచిపెట్టిమన్నాడు ఏంటండి అని ఒక ఆయన ప్రశ్న వేశాడు. పరిత్యజ్య అంటే నాకు చెప్పండి, సంగత్యాగ ఫలత్యాగం చేయడం. ఒక ఆయన వస్తువు పట్టుకొస్తున్నాడు, వదిలే అన్నాం. వదిలే అంటే పట్టుకున్నాడు కనుక వదిలే అన్నారు కదా. కనుక ధర్మములు వదిలేని ఎందుకన్నారంటే ధర్మములు ఆచరించాడు కనుక. ధర్మములే ఆచరించని వాడికి ధర్మాలు వదిలేని చెప్తామా? పట్టుకున్నాడు కనుక. ఒక ఆవిడ బిందె నీళ్ళు పట్టుకొస్తుంది, ఎక్కడేయమంటారు అంటుంది. అదిగో చెట్టు మొదట్లో వేసేసింది. వేసిందంటే అర్థం ఏంటి? చెట్టు మొదట్లో అర్పించింది. కొండలోంచి నీరు చెట్టు మొదలుకి త్యాగం చేయబడింది. నీ శరీరమును ఉపాధితో తెచ్చుకున్న ధర్మములనే జలాన్ని కృష్ణపాదమూలములో పరిత్యజించి అంటే సమర్పించి అని అర్థం ఇక్కడ. సర్వధర్మములు సంపూర్ణముగా సమర్పించి నన్ను మాత్రమే ఎవడు శరణ వేడతాడో. అంటే నేను ఇన్ని కర్మలు చేశాను కదా, ఇంకా అనుగ్రహించమంటే నువ్వు కర్మల్ని శరణ వేడు, నన్ను కాదు. అది చూపించాను అడక్కు, చేశాను నా వదిలే, అది చెప్తున్నాడు ఇక్కడ. ఇన్ని జపాలు చేశాను ఇంకా అనుగ్రహించలేదంటే చేశాను నా ఉంది కదా, ఇంకా నువ్వు వదలలే. తత్సద్బ్రహ్మార్పణమస్తు అంటే మంత్రం ఒక్కటో వదలడం కాదు, చేసేనన్న అహాన్ని కూడా వదలాలి. అందుకే ధర్మాన్ని వదలాలి, ధర్మిని వదలాలి అన్నారు ఇక్కడ. ధర్మాన్ని వదలాలి, ధర్మిని వదలాలండి. వదిలితే కర్మల మీద ఆకర్షణ ఉన్నంతకాలం కిందనే ఉంటావు. రాకెట్ చంద్రుడి దగ్గరికి వెళుతున్న కొద్దీ భూమి ఆకర్షణ పరిధిని దాటిపోతుంది. భూమి ఆకర్షణ వదిలితే కానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళలేదు. ఫలాల ఆకర్షణ వదిలితే కానీ పరమాత్మను పొందలేని తెలుసుకోండి. అలా దూసుకు వెళ్ళాలయ్యా అన్నాడు ఇక్కడ. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, ఎంత చక్కగా చెప్పాడు. అయితే ఈ శ్లోక ప్రారంభం ఎందుకు చేస్తున్నాడు భగవానుడు అంటే భగవత్పాలు చెప్తారు. ఏవం భగవతః సత్యప్రతిజ్ఞత్వం బుద్ధ్యా, ఆయన సత్యప్రతిజ్ఞని తెలుసుకుని. ఏమిటా సత్యప్రతిజ్ఞ గుర్తుందా? మామే వేష్యతి సత్యంతే ప్రతిజానే, ముందు శ్లోకంలోనే చెప్పాడు నన్ను పొందుతో, ఇది సత్యప్రతిజ్ఞ అని. ఏవం భగవతః సత్యప్రతిజ్ఞత్వం బుద్ధ్వా భగవద్భక్తే అవశ్యం భావి మోక్షఫలం అవధార్య భగవచ్చరణైక పరాయణ భవేత్ ఇది వాక్యార్థ. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే భగవంతుడి సత్యప్రతిజ్ఞత్వం గుర్తుపెట్టుకుని భగవద్భక్తి యొక్క ఫలము మోక్ష ఫలము అని తెలుసుకుని భగవచ్చరణైక పరాయణుడు కావాలి. అంటే భగవత్సరణమే పరాయణం, మరొకటే మార్గం లేదు అవ్వాలి. ఎవడు? కర్మయోగి, నిష్కామ కర్మయోగి యొక్క పరాకాష్ఠ దశ భగవచ్చరణైక పరాయణ అవ్వాలి. అదే మునుపు శ్లోకంలో మన్మనాభవలో చెప్పాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, దానిలో ఉన్నటువంటి జ్ఞానరూపమైన అర్థాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. కర్మయోగ నిష్ఠాయా పరమరహస్యం ఈశ్వర శరణతాం. ఇప్పుడు కర్మయోగ నిష్ఠలో పరమరహస్యం అంటే చివరి మెట్టు, పరిపూర్ణమైనది ఏది? ఈశ్వర శరణతాం. ఎవడైతే నిత్యకర్మ అనుష్ఠానం చేస్తాడో వాడికి ప్రధాన అవసరం ఈశ్వర శరణాగతి. అందరూ కర్మల్లోనున్నారుగా కనుక వాడు దానికోసం చేయాలి. ఈశ్వర శరణాగతి ఉండవలసింది కర్మ ఫలం మీద ఆశ ఉండకూడదు, కర్మలతో సంగం ఉండరాదు, ఈశ్వరాత్మ బుద్ధి ఉండాలి. దాని ద్వారా ఈశ్వర శరణాగతి ఏర్పడుతుంది. ఈశ్వర శరణాగతి ఏర్పడడం వల్ల ఉపసంహృత్య ఇదానీం కర్మయోగ నిష్ఠాఫలం సమ్యక్ దర్శనం సర్వవేదాంత విహితం వక్తవ్యం మిథ్యాహ. ఈ విధంగా మన్మనాభవ మద్భక్తో శ్లోకం ద్వారా ఈశ్వర శరణాగతియే పరమరహస్యమని తెలియజేసి ఆ ఈశ్వర శరణాగతి వల్ల కర్మయోగ నిష్ఠా ఫలం లభిస్తుంది. ఆ ఫలం సమ్యక్ దర్శనం, సంపూర్ణ జ్ఞానము. సంపూర్ణ జ్ఞానం అంటే అద్వితీయ ఆత్మజ్ఞానం అన్నాడు ఇక్కడ. అంటే నేను వేరు పరమాత్మ వేరు కాదు. అంటే కర్మలు చేసేది అన్ని ఇంద్రియాలు, ఇంద్రియాలకి బుద్ధులకి మనస్సుకి ప్రాణానికి అతీతంగా ప్రత్యేగాత్మ ఉంది, అది నా యొక్క స్వరూపం. ఆయనే చెప్పేశాడు కదా, అదే నేనని అహమాత్మ గుడాకేశ అని చెప్పాడు కదా. అటువంటిప్పుడు వీటికి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ అంటే నేను అనే దానికి ఏది ఆధారమో అది ఆత్మ. మళ్ళీ ఈ మాట వెనక్కి తెచ్చామంటే భగవానుడే తెచ్చాడు వెనక్కి, నేను కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను అనే దానికి ఏది ఆధారమో అది ఆత్మ. నువ్వు నేను అని అనగలుగుతున్నావంటే దేహం ఉండడం వల్ల మనస్సు ఉండడం వల్ల అనుకోకు, వాటిలో చైతన్యం ఉండడం వల్ల. చైతన్యం దేహాన్ని కాదు, మనస్సుది కాదు, దేనిది కాదు, ఆత్మది. అది పరమాత్మ స్వరూపం. కనుక చైతన్యాన్ని నువ్వు దేహాదులతో కలపకుండా
నేననే చైతన్యానికి ఆధారమైన పరమాత్మే అని తెలుసుకోవాలి అంటే దేహాదులతో చేసిన కర్మలతో అటాచ్మెంట్ వదిలి నీలో ఎవడు పరమాత్మగా ఉన్నాడో ఆ ఈశ్వరుని శరణు వేడితే చివరికి నేను ఆయనే అనేటువంటి ఎరుక కలిగి తాదాత్మ్యం చెందుతావు. అది జరగాలి అంటే ఈ దేహాది ధర్మాలంటిని విడిచిపెట్టు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం. నేను మాం అంటే నన్ను, నన్ను అనడానికి ఏది ఆధారం? నేను అనడానికి ఆధారం ఏది? అహం. నన్ను అని ఎప్పుడంటావు? అహం ఉంటేనే నన్ను వచ్చింది, నేను ఉంటేనే నాదనే మాట వచ్చింది. కనుక మమ అనడానికి అహం, అందుకే అహంత్వా. ఈ శ్లోకం ఇది రమణుల వారి వ్యాఖ్యానం, ఇది ఆదిశంకరుల వ్యాఖ్యానం. ఇది ఇక్కడ చూడండి, జ్ఞాని అయిన భక్తుడు ఇలా వ్యాఖ్యానిస్తాడు. ఇక్కడ మామేకం శరణం వజ, ఆత్మలు ఇన్నుండవు, ఏకమే. అది మాం ఏకం, ఏకమైన ఆత్మని శరణు వేడు. శరణు వేడంటే ఆత్మ తప్ప మరొకటి లేదు అని తెలియాలంటే ధర్మాలు విడిచిపెట్టాలి. ధర్మాలంటే మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ, అంటే ధర్మాధర్మాలు రెండూ విడిచిపెట్టాలి అని అర్థం ఇక్కడ అంటారు భగవత్పాలు వారు. సర్వధర్మాన్ సర్వేచతే ధర్మాశ్చ సర్వధర్మాః తాన్. ధర్మశబ్దేన అత్ర అధర్మ అపి గృహ్యతే. ధర్మ అనే మాటలో అధర్మం కూడా ఉంది. ధర్మాధర్మములు రెండూ విడిచిపెట్టాలి అన్నాడు ఇక్కడ. అంతేగాని అధర్మం చేయమని కాదు కదా. ఎందుకంటే ధర్మాధర్మములు రెండూ కర్మలే. ధర్మాధర్మములే కర్మలు లేని దేనికి? అందుకే వాళ్ళ ప్రారంభం ఆ శ్లోకం ఎందుకు చెప్పుకున్నామని అన్నది గుర్తు చేశామంటే ఆత్మకి లేవు. ధర్మాధర్మముల కర్మలు లేని సిద్ధికి పేరేమిటి? నైష్కర్మ్య సిద్ధి. అదండి ఇక్కడ. అందుకే నైష్కర్మ్యశ్చ వివక్షితత్వాత్ అంటారు భగవత్పాలు సూటిగా. నైష్కర్మ్యము ఆత్మ యొక్క స్వరూపము గనక అది ధర్మాధర్మాలు విడిచిపెట్టిన స్థితి. అందుకే ప్రకృతి లక్షణాలు కర్మలు ధర్మాధర్మాలు, ప్రకృతికి అతీతమైన పరమాత్మ వీటికి అతీతుడు గనక అది తెలుసుకోవాలి. ఇది అల్టిమేట్ గనక కొంచెం లోతుగా ఉంటుంది. ఇది పొందించడానికి చెప్పిన ప్రేమరూపమైన భక్తి ఇత్యాదులన్నీ చేస్తే భగవానుడు నేను ఎక్కడో లేనయ్యా బాబు, నీలో ఆత్మగానే ఉన్నాను అంటాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంకష్టహర చవితి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని త్రికరణ శుద్ధితో మనం పూజించాలి. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రారంభించేటప్పుడు, ప్రతి పూజ చేసేటప్పుడు కూడా ప్రతినిత్యం గణపతిని మొట్టమొదటిసారిగా ప్రార్థించి తరువాతే మిగతా పూజలన్నీ నిర్వహిస్తాం. ఈ రోజున మాత్రం పూర్తిగా గణపతిని పూజించడం వల్ల సంకటములు తొలగింపచేసి మనకు పరిపూర్ణవంతమైనటువంటి విధి విధానాన్ని ఆ గణేశుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. నిష్టగా అభీష్టములను సిద్ధింపచేయమని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ స్వామిని గనక గరికతోటి పూజ చేసి గణేశ హోమాన్ని సాయం సంధ్యా సమయంలో ప్రారంభించి చంద్రుణ్ణి వీక్షించి పాలు నైవేద్యంగా సమర్పించి చక్కగా నిర్వహించేటువంటి సనాతన సంప్రదాయం సంకష్టహర చవితి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించేటువంటి విధి విధానం. సంకటనాశక గణేశ స్తోత్ర పఠనం ఈ రోజున 9 సార్లు ఇంటిలోని ప్రతి ఒక్కరూ కనుక పఠించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను సక్రమంగా నెరవేరటమే కాకుండా అభీష్ట సిద్ధి ప్రదాత వెంటనే పలికేటువంటి దేవుడు గణపతి మనకు సహకరిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. గణేశుని యొక్క ఉంగరాన్ని మనం చేతి వేళ్లకు ధరించేటప్పుడు ఉంగరపు వేలుకు కానీ లేక మధ్య వేలుకు కానీ ధరించాలి అంటోంది శాస్త్రం. గకార మంత్రంతో కూడినటువంటి గణేశుని ఈ యొక్క సంకటహర చవితి నాడు గకార మంత్రంతో నిష్ఠగా ధ్యానిస్తూ స్వామి అనుగ్రహానికి మనం పాత్రులమై తరిద్దాం. గకార మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని
ఎన్నిసార్లు పడిస్తే అంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం మనకు వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శంబర వైరి శరాతిగమంబుజదలల విపులలోచనోదారం కంబుగలవనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. తిథి చతుర్థి రాత్రి 11:10 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2:31 వరకు. వర్జ్యం సాయంత్రం 6:16 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు. తిరిగి రాత్రి 11:13 నుండి 11:57 వరకు. ఇక అమృత ఘడియలు నిన్నటి రోజున తెల్లవారుజామున 4:42 నుండి ప్రారంభమైనటువంటివి ఈవేళ ఉదయం 6:12 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 3:18 నుండి 4:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైనటువంటి కాలం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సంకష్టహర చతుర్థి, భౌమ చతుర్థి. లోకంలో మామూలుగా మనం వచ్చేటటువంటి తాత్కాలికమైన కష్టాలని చూస్తూ ఉంటాం. అవి సామాన్యమైనటువంటి కష్టాలు. ఏదో జారి పడతాం, చిన్నగా కాలు బెణుకుతుంది, ఇవన్నీ సామాన్య కష్టాలు. కష్టాలు అంటే నిజమైనటువంటి గుండెని తాకేటటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది కష్టం. అన్నీ సిద్ధం చేసుకుంటాం విదేశ ప్రయాణానికి, అకస్మాత్తుగా ప్రయాణం వీలు ఏమాత్రమూ కాకుండా ఉండేలా దెబ్బతింటాం, అది కష్టం. అటువంటి కష్టాన్ని పూర్తిగా తొలగించి మళ్ళీ ప్రయత్నాన్ని సఫలం చేసి కార్యాన్ని విఘ్నం లేకుండా చేయగలిగినటువంటి శక్తి బహుళపక్షంలోని చతుర్థి అంటే చవితి అంటారు లౌకికంగా, ఆ రోజు ఉంటుంది. అంచేత ఏ గణపతి ఉన్నాడో ఆయనని ఉండ్రాళ్లతో ఆరాధించడం, ఉండ్రాళ్లతో హోమం చేయడం, దాన్ని మోదక హోమం అంటారు. దీంతో పాటుగా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణం, గణపతికి సంబంధించినటువంటి దేన్ని చేసినా ప్రయోజనాన్ని ఇస్తుంది. చాలామంది గణపతి అథర్వ శీర్షం అని ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది ఉపనిషత్తులో, దాన్ని పారాయణం చేస్తూ కనిపిస్తారు, విశేష ఫలితాన్ని ఇస్తుంది. రెండవది భౌమ చతుర్థి. భౌమ అంటే భూమి నుండి పుట్టినటువంటి వాడు. భూమినే కు అంటారు సంస్కృతంలో. కు నుండి జా పుట్టినటువంటి వాడు కుజుడు. ఈయనే మనస్తాపకారక, మానసికమైనటువంటి తాపాన్ని కలగచేసేవాడు. ఆయన్ని ఆరాధించినట్లయితే రుణబాధలు తీరుతాయి, మనస్తాపం తొలగుతుంది. ఇతరులు మన మీద ఏదైనా నిందని కానీ వేసినట్లయితే నిందని తొలగించుకోగలిగినటువంటి అవకాశాన్ని ఇస్తాడు.
చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అనుకోకుండా ఇస్తాడు ఆయన. ఈ కారణంగా స్నానాన్ని చక్కగా తెల్లవారుజామునే చేసి ఈ గణపతిని ఆరాధించడం, ఆ కుజుణ్ణి ఆరాధించడం, ఈ రెండూ చేసి అవకాశం ఉన్నంతలో దానాల్ని కానీ చేసినట్లయితే తప్పక ఈ ఇరువురు మన వైపు అనుగ్రహాన్ని చూపించి మనకు వచ్చినటువంటి ఆ అన్ని కష్టాలని ఒక్కసారిగా తొలగించగలుగుతారు. ఇది అనుభవంలో కనిపిస్తున్నటువంటి విషయం. గణపతిని ఎంతగా ఆరాధిస్తే అంతగానూ విఘ్నాలని తొలగిస్తాడు. అంచేతనే గణపతికి ఉన్నటువంటి షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి, ఆ 16 నామాలు ఏవైతే సుముఖశ్చైకదంతస్య అని ఉన్నాయో ఆ 16 నామాల్ని నిరంతరం కానీ పఠించుకుంటూ ఉన్నట్టయితే రాబోయే విఘ్నం అలా తొలగిపోతుంది. లేదా ఖచ్చితంగా మనకి విఘ్నాలే కలగవలసి ఉంటే వచ్చినటువంటి విఘ్నం తేలికగా అలా పక్కకి జరిగిపోతుంది. అంతటి అమోఘమైన శుభ ఫలితాలని ఇయ్యగలిగినటువంటి రోజు ఈరోజు. కాబట్టి గణపతి ఆరాధన చేయాలి విఘ్నాలు తొలగడానికి, కుజ ఆరాధనని చేయాలి మనస్తాపాలు తొలగడానికి. నేటి ఆణిముత్యాలు. చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆ తల్లి సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. వివాహం అయిపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని. ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు. అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనాంనాహం. ఈ శరీరానికి పేరు సీత. భర్త పేరు ఆడది చెప్పదు, కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః. ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబ గబగబా కిందకి దిగొచ్చారు. దిగొచ్చి అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా, నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి. అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు, నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి. అటువంటి నిన్ను దర్శించానమ్మా, నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నేను సమాద్వాదశతత్రాహం రాఘవస్య నికేతని భుంచ్వాన్ మానుషాన్ భోగాన్. నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్నీ అనుభవించాను. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద మాట ఉందో చూడండి. ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్నీ అనుభవించాడు. అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి. ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు. అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సంతోషం ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అంటుంది, నేను 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను.
రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు. ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు. అడ్డొచ్చినటువంటి జటాయువుని సంహరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు, నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను. కానీ రాముడు రాలేదు. ఇక 2 నెలలు మాత్రమే గడువుంది. వచ్చి 10 నెలలైంది. 2 నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటానది రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి 2 నెలలు గడువిచ్చాడు. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు. ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సర్వాణి చ హవింశస్య దేవాభాగమ కల్పయన్. సకల హవిస్సులను శివుడికి భాగం కల్పించారు. తస్మిన్ కృద్ధే భవత్ సర్వం అసుస్తం భువనం ప్రభో. శివుడు కోపిస్తే లోకమంతా అస్వస్థకు గురి అయిపోతుంది. మళ్ళీ శివుడు శాంతించగానే అస్వస్థపై స్వస్థత అవుతుంది, అంటే శాంతిని పొందుతుంది. ఆ అపార మహిమ గల శివుడే ఈ అశ్వత్థామకు ప్రసన్నుడయ్యాడు. ఆయన వరప్రసాదం వల్లనే అశ్వత్థామ మహారథులైన నీ కుమారులను, పాంచాలుర అనుచరులైన ఇతర శూరులను కూడా చాలామందిని చంపగలిగాడు. ఇది అశ్వత్థామ అందరినీ చంపటానికి గల కారణం. శివుడి అనుగ్రహంతో అశ్వత్థామ చేసిన పనిని గురించి ఆలోచించకు. శివుడే చేశాడు, దాన్ని మనస్సులో పెట్టుకోకు. ఇక తర్వాత చేయవలసిన పనిని ఆలోచించి చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతటితో సౌప్తిక పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సౌప్తిక పర్వ ఉపదేశం. వ్యాస భగవానుడు ఈ మహాభారతంలోని పాత్రల ద్వారా లోకానికి మహత్తరమైన సందేశాన్ని ఇచ్చాడు. చక్కని బోధ చేశాడు. ఆ బోధ ప్రకారంగా మనం ఇంతవరకు ఈర్ష అసూయాలు పనికిరావు, అహంకారం పనికిరాదు, మోసం పనికిరాదు, ఆత్మస్థుతి పనికిరాదు, అతిగా మాట్లాడటం పనికిరాదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాస మహర్షి 10వ పర్వమైన ఈ సౌప్తిక పర్వం ద్వారా మితిమీరిన ఆవేశం పనికిరాదు అని బోధిస్తున్నాడు. ఈ సౌప్తిక పర్వాన్ని నిద్రాపర్వం కూడా అంటారు. సౌప్తికం అనే పదానికి నిద్రించే సమయంలో శత్రువులపై పడి చంపుట అని అర్థం. అందువల్లే ఈ పర్వం యొక్క పేరు సౌప్తిక పర్వం. వెనుక పర్వాల పేర్లన్నీ ఆయా ప్రసిద్ధ వీరుల పేర్ల మీదుగా ఏర్పడ్డాయి. మరి ఈ సౌప్తిక పర్వానికి కూడా అలాగే వ్యక్తి పేరు ఏర్పడాలి కదా. ఎందుకు ఏర్పడలేదు? ఇందులో నాయకుడెవడు? అతడే పని చేశాడు అని గమనించాలి. అశ్వత్థామయే ఈ పర్వానికి నాయకుడు. నాయకుడే నీచకృత్యం చేశాడు కనుక ఈ పర్వానికి అశ్వత్థామ పేరు రాలేదు. ఎందుకంటే నీచ పని చేశాడు కాబట్టి. అతడు చేసిన నీచకృత్యం పేరే వచ్చింది. నీచకృత్యం పేరు వాడి పేరు రాలేదు, నీచకృత్యం పేరు వచ్చింది. అంటే నిద్రపోతున్న వారిని చంపటమనే నీచకృత్యం. అతి ఘోరమైనది, అధర్మంతో కూడినది, తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. అది అత్యంత పాపిష్టమైన పని. ఇంత పనిని అశ్వత్థామ ఎందుకు చేశాడు? అసలు అతడు ఎలాంటివాడు, అతడి ప్రవర్తన ఎలాంటిది అనే విషయాలను కొద్దిగా మనం తెలుసుకుందాం. శివుడు, యముడు, కామక్రోధాలు కలిసిన
ఒకే అంశంతో అశ్వత్థామ ద్రోణ కృపి దంపతులకు పుట్టాడు. ద్రోణ కృపి అనే దంపతులకు పుట్టాడు. పుడుతూనే గుర్రంలాగా సక్కలించడం చేత ఇతడికి అశ్వత్థామ అనే పేరు వచ్చింది. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినప్పుడు అశ్వత్థామ కూడా తల మీద మణితో పుట్టాడు. ఆయన పుట్టినట్టుగా ఈయన కూడా అట్లా పుట్టాడు. ఈ మణిని ధరించటం వల్ల శస్త్రాల వల్ల, అస్త్రాల వల్ల, ఏ మంత్ర ప్రయోగాల వల్ల భయం ఉండదు. వ్యాధులు కూడా మరి దరికిరావు. ఆకలి భయం ఉండదు. ఇది అశ్వత్థామకు గల బలం. అతడు శక్తిమంతుడు. శక్తిమంతుడు కావటానికి గల రహస్యం ఈ కారణంగా అశ్వత్థామది మొదటి నుండి దుడుకు స్వభావం. చపలత్వంతో క్రూరుడిగా ఉన్నాడు. ఆవేశపరుడుగా ఉన్నాడు. 7 మంది చిరంజీవుల్లో ఈ అశ్వత్థామ ఒకడు. మరి ఇతడు ఎలా చిరంజీవి అయ్యాడు అంటే తనకు ఒకే ఒక పుత్రుడని ఆ ప్రేమబంధం కారణంగా ద్రోణుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలంగా అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. అయితే ఏం ప్రయోజనం? మిగతా చిరంజీవుల్లాగా పూజ్యుడు కాలేకపోయాడు. అపకీర్తిని తెచ్చుకున్నాడు. ఇలాంటి జన్మ కూడా ఒక జన్మేనా? ఎందుకురా బాబు అనిపిస్తుంది కదా. ఇలాంటి జన్మం ప్రయోజనం లేదు కదా. ఉన్నత కులంలో పుట్టాడు, విద్య నేర్చుకున్నాడు, చిరంజీవి అయ్యాడు. అయినా ప్రయోజనం లేదు. మితిమీరిన ఆవేశం, మితిమీరిన కోపం ఉండటం వల్ల జన్మను ధన్యం చేసుకోలేకపోయాడు. రాక్షసావేశం మనిషిని ఉగ్రవాదిని చేస్తుంది, వివేకాన్ని చంపేస్తుంది, నీచుడిని చేస్తుంది. అందుచేత ఎంత ఉన్నతుడైనప్పటికి కూడా ఆవేశపరుడు కాకూడదు. అశ్వత్థామ తాను గురుపుత్రుడని గర్వించాడు. అందరికంటే తనకే ఎక్కువగా విద్య రావాలని ఆశించాడు. ఇలాంటి స్వభావం కలవాడికి విద్య నేర్పవచ్చా? నేర్పితే మంచిదవుతుందా? లోకానికి మేలు జరుగుతుందా? జరగదు కదా. అందుకే ద్రోణుడు అశ్వత్థామ అడుగుతున్నా కూడా బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగ విధానాన్ని మాత్రమే నేర్పాడు కానీ అస్త్రాన్ని ఉపసంహరించే విధిని మాత్రం నేర్పలేదు. ఒక్కటే పరివేయగలడు, దాన్ని ఉపసంహరించలేడు, అంతే. కానీ అర్జునుడికి నేర్పించాడు. వేయటం, ఉపసంహరించడం, మళ్ళీ వేసుకోవటం, ఇట్లా. కానీ వీడికి రాలేదే అది. నీచుడని తండ్రికి కూడా తెలుసు, కొడుకు నీచుడు అని. అది కాదండి, ఎంతైనా కన్న కొడుకు కదా, నేర్పవచ్చు కదా అంటే ద్రోణుడు ఒక తండ్రిగాను గురువుగాను కూడా అశ్వత్థామ స్వభావాన్ని పరిశీలించాడు. తండ్రిగా పరిశీలించాడు, మళ్ళీ గురువుగా పరిశీలించాడు. గురువు పని పెద్దది కదా, అందుకని గురువుకి ఏ తేడా ఉండవు, ఎక్కువ తక్కువ ఉండవు. మావాడు మీవాడని ఉండదు గురువుకి. శిష్యుడు ఉత్తముడా లేదా అంతే. వీడి వల్ల లోకానికి కీడే కానీ మేలు జరగదు అని దూరదృష్టితో ఆలోచించి అశ్వత్థామకు ద్రోణుడు రహస్యాలు చెప్పలేదు. అంటే దుష్టుడు వీడు అని తెలిసిపోయింది. అతడి ఆవేశమే చెడ్డది కానీ ఇతడి ఆలోచనలు మంచివే అనటానికి కూడా వీల్లేదు. అవి కూడా క్రూరంగానే ఉన్నాయి. ఈ విషయం భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎదుటే ప్రత్యక్షంగా తేలిపోయింది. ఒకనాడు అశ్వత్థామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఎంతో ఆప్యాయతతో అశ్వత్థామను ఆదరించాడు, గౌరవించాడు. అయితే అశ్వత్థామ మనస్సులో దారుణమైన ఆలోచనను పెట్టుకొని ఉన్నాడు. కృష్ణుడు అశ్వత్థామతో, ఓ అశ్వత్థామ, నువ్వు గురుపుత్రుడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. అశ్వత్థామ, కృష్ణ నీ చక్రం నాకు ఇచ్చేయి, నా అస్త్రం నీకు ఇస్తా అన్నాడు. ఇది బాగుందా? చూసారా? ఇది అశ్వత్థామ యొక్క అంతరంగం, మనస్సులోని చెడు ఆలోచన. భగవంతుడి ఆయుధంతో భగవంతుడినే ఎదిరిస్తాడట. తర్వాత అశ్వత్థామ కృష్ణుడు చూపించిన సుదర్శన చక్రాన్ని తీసుకొని పోవటానికి ప్రయత్నించాడు. తీసుకుపో అన్నాడు. ఎత్తలేక తిరిగి వెళ్ళిపోయాడు.
ఇది అశ్వత్థామ యొక్క అహంకారం, దురభిమానం. యుద్ధంలో దృష్టద్యుమ్నుడి చేతిలో ద్రోణుడు చనిపోయాడు. ఆ సమయంలో అశ్వత్థామ తండ్రి మరణానికి కోపించాడు, విపరీతంగా ఆవేశపడ్డాడు. ముందు వెనక చూసుకోలేదు. ఎవడు చంపించాడు, ఏ పరిస్థితిలో చంపించాడు, ఆ చివరి సమయంలో ద్రోణుడేమి చేశాడు, అవతలి వారు ఏం చేశారు అని ఆలోచించలేదు. పాంచాలులను కూడా చంపటం అదే. అప్పుడు దృష్టద్యుమ్నుడితో పాటు ఉండిన వాళ్ళు కదా వీళ్ళంతా పాంచాలురు, ఆ సైన్యం అంతా ఒకటే కదా. అందుకని మొత్తం వాళ్ళందరినీ చంపేశాడు కోపంతో. ఏకంగా అందరినీ సర్వనాశనం చేయాలని అశ్వత్థామ సంకల్పించాడు. హఠాత్తుగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించేశాడు. కృష్ణుడి ఉపాయంతో ఆ సమయంలో, ఆ యుద్ధ సమయంలో కృష్ణుడి యొక్క ఉపాయంతో ఏం చేశారు, నారాయణాస్త్రం శాంతించింది. పాండవులందరికీ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీంతో అశ్వత్థామ ఆశ విఫలమైపోయింది. అతడు దుఃఖం తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. అప్పుడు అతడి ఆశ విఫలమైపోయింది. ఆ సమయంలో వ్యాస మహర్షి కృష్ణార్జునుల మహిమ గురించి అశ్వత్థామకు చెప్పాడు. అశ్వత్థామ దానిని విని కాస్త శాంతించినట్టుగా కనిపించాడు, కానీ శాంతించలేదు. పైకి బుద్ధిమంతుడుగా ఉన్నాడు, కానీ అతడిలోని పగ మాత్రం చల్లారలేదు. అది మళ్ళీ దుర్యోధనుడికి తొడలు విరిగిపోయిన సందర్భంలో ఒక్కసారిగా మళ్ళీ విజృంభించింది. ఇక అతడి ఆవేశానికి అవధులే లేవు. అప్పుడు రాత్రి పడుకున్నారా, చంపితే ఏమవుతుందో అదంతా లేదు, ఇక అయిపోయింది. ఆవేశం వచ్చేసింది. అప్పుడు కాలేదే, ఇప్పుడు చంపేస్తాను. ఆ ఆవేశంతో వెళ్ళాడు. కృష్ణుడు చూస్తూ ఉండగానే సకల పాంచాలులను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది శక్తికి మించిన ప్రతిజ్ఞ. ఎందుకంటే మామూలుగా వాళ్ళు ఉంటే చంపలేడు వీడు, కానీ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిద్రపోయేటప్పుడే చంపాలా, ప్రతిజ్ఞ నిలుపుకోవాలి కదా. అప్పటి నుంచి అశ్వత్థామ పడిన అవస్థ అంతా ఇంత కాదు. అతడికి ఒక పక్క ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనే ఆరాటం పెరిగిపోయింది. మరోపక్క దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్న దుస్థితిని చూసినటువంటి కోపం, దృష్టద్యుమ్నుడు దొరకలేదన్న కసి అతడిలో పెరిగిపోయాయి, తండ్రిని చంపాడే అని. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడికి కంటి నిండా నిద్ర పడుతుందా, పట్టదు. పోనీ కడుపు నిండా తిండి తింటాడా, తినలేడు. పైగా ఇలాంటి స్థితిని అనుభవిస్తున్నవాడు అడ్డద్రోవ తొక్కుతాడు కదా, తొక్కక తప్పదు కదా. అలాగే అశ్వత్థామ కూడా అడ్డదోవ తొక్కాడు. అతడు బుద్ధి మారిపోయింది. పగా ప్రతీకారం తీరక అతడు రగిలిపోతున్నాడు. ఆ పరిస్థితిలో అతని వివేకం నశించిపోయింది. నిద్రిస్తున్నటువంటి సమయంలో పాంచాలులను సంహరించే నీచ కృత్యానికి పూనుకొన్నాడు. ఆ కథనే ఈ సౌప్తిక పర్వం చెప్పింది. ఈ పర్వంలో దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్నాడు. అశ్వత్థామ ఒక్కడే కృతవర్మలు ఇద్దరిని కూడా బొమ్మల్లాగా చేసి ఆడించాడు. కృపుడు మాత్రం ధర్మాలు చెప్పాలని ప్రయత్నించి పగతో పుట్టిన వారు పగతోనే చావటం ధర్మం అని గట్టిగా చెప్పి వారించాడు. అయినా అశ్వత్థామ వినిపించుకోలేదు. తర్వాత పితృరుణాన్ని ప్రభు రుణాన్ని తీర్చుకున్నానని పాంచాలులను తాను చంపిన సంగతి చనిపోతున్నటువంటి దుర్యోధనుడికి చెప్పాడు. ఎందుకంటే పితృని చంపారు వీళ్ళంతా, పాంచాలులతో సంబంధించినటువంటి దృష్టద్యుమ్నుడు కానీ శిఖండిని కానీ వీళ్ళంతా పాంచాలుడికి సేనలో సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళందరినీ చంపేశాడు. ఇది ఎందుకు ఇంక కొంచెం దూరంలో ఉండి ఇంకొక శిబిరానికి ఎందుకు వెళ్ళలే, అక్కర్లేవాడు, ఇదే కావాలంత అయిపోయింది. అతడి నోటి నుంచి నువ్వు భీష్మ ద్రోణులు చెయ్యలేని పని చేశావు
నా మనస్సుకు శాంతి కలిగించావు అనే ప్రశంస పొందాడు. దుష్టుడు చచ్చిపోతూ కూడా వాడికి ఆ పగ ఉంది చూసారా దుర్యోధనుడు, ఎందుకంటే రాక్షస అంశము కాబట్టి వాళ్ళు చేయలేదు, నువ్వు చేశావు అని చెప్పాడు. ఆవేశంతో చేసినటువంటి ఈ చెడు పనికి తరువాత ఏ ఫలము లభిస్తుందో ఊహించలేకపోయాడు. తన ప్రతిజ్ఞ నెరవేరింది అనేటువంటి సంతోషంతో వ్యాసాశ్రమానికి వెళ్ళి తాపసి అయిపోయాడు. తాపసి అయినా తామసిక గుణాలు పోలేదు. అందుకే శ్రీకృష్ణుడు పాండవులు అక్కడికి వెళ్ళి అతడి తామసిక రూపాన్ని బయట పెట్టించాడు. తర్వాత అశ్వత్థామ శ్రీకృష్ణుడి శాపానికి గురి అయ్యాడు. పాండవులు ఎప్పుడూ కూడా కౌరవులకు అన్యాయం చేయలేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మబద్ధంగానే నడుచుకున్నారు. తమకు న్యాయంగా రావలసిన రాజ్యం కంటే ఎక్కువగా ఏదీ అడగలేదు. 5 గ్రామాలే అడిగారు అంతే, చిన్న చిన్న పల్లెలు. కౌరవులు చేసినటువంటి దుర్నీతికి ఫలంగా మరో మార్గం లేక యుద్ధం చేశారు. యుద్ధంలో భీష్ముడి పతనం నుండి శల్యుడి పతనం వరకు ఎంతోమంది పెద్దలందరూ దుర్యోధనుడికి పాండవులతో సంధి చేసుకోమని చెప్పారు. అయినా దుర్యోధనుడు చనిపోయే వరకు పాప ఆలోచనలు మాత్రమే చేశాడు. పాండవులను చంపి రాజ్యాన్ని అనుభవిస్తానని మొండిపట్టుబట్టాడు. అది మహాపాపం. ఇంత సర్వనాశనం జరగటానికి ధృతరాష్ట్రుడు కారణం. ఆయన మనసులో ఒకటి, మాటలో ఇంకొకటి, చేతలో ఇంకొకటి చేసి చూపించాడు. దీనివల్ల ఘోరమైన యుద్ధం పుట్టింది. దానిని ధృతరాష్ట్రుడు ఏమాత్రం ఆపలేకపోయాడు. దుర్యోధనుణ్ణి మార్చలేకపోయాడు, తాను మారలేకపోయాడు. రాజుగా పరిస్థితులను చక్కదిద్దలేకపోయాడు. కథను సుఖాంతం చేయలేకపోయాడు. ఇలా యుద్ధం సర్వనాశనంతో ముగిసిపోయింది. ఇక ఈ సౌప్తిక పర్వంలోని సింహావలోకనం చేసుకుందాం. ఈ సౌప్తిక పర్వంలో సౌప్తిక పర్వము, ఐషిక పర్వము అని 2 పర్వాలు ఉన్నాయి, ఉపపర్వాలు. ఈ 2 ఉపపర్వాలు ఉన్నాయి. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. కౌరవ పాండవుల మధ్య జరిగిన ఘోర యుద్ధంలో వీరులందరూ సర్వనాశమైపోయారు. కౌరవుల వైపు కేవలం అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే మిగిలారు. వారు పాండవులకు భయపడి యుద్ధభూమి నుండి పారిపోయి ఒక మర్రి చెట్టు దగ్గరకు చేరి నిద్రపోయారు. వారిలో అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. చెట్టు మీద వ్రాలిన గుడ్లగూబ వంకే చూశాడు. అది ఆ రాత్రి వేళలో కాకుల మీద దాడి చేసి ఎన్నో కాకులను చంపేసింది. దాంతో అశ్వత్థామకు అది చేసిన పని నుండి ఒక ఉపాయం తట్టింది. అంతవరకు ఉపాయం తట్టలేదు. వెంటనే ఇద్దరిని లేపి, నేను ఈ రాత్రిపూట పాంచారులందరినీ చంపేస్తానని తన నీచ కృత్యాన్ని చెప్పాడు. కృపుడు ఇది అధర్మమని విసుక్కున్నాడు. అయినా అశ్వత్థామ మాట వినిపించుకోలేదు. మొత్తానికి అలా అశ్వత్థామ కృతవర్మలను ఒప్పించి వారితో సహా పాండవ శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ఒక పురుషుడు అశ్వత్థామకు అడ్డపడ్డాడు. అప్పుడు అశ్వత్థామ శివుణ్ణి ప్రార్థించి ఒక కత్తిని పొందాడు. కృతవర్మలను శిబిరద్వారం వద్ద కాపలాగా ఉంచాడు. తాను లోపలికి వెళ్ళి మొదటిగా దృష్టద్యుమ్నుడిని చంపాడు. తర్వాత ఉపపాండవులను చంపాడు. వీళ్ళంతా ఒక చోట చేరారు కదా అప్పుడు. ఆ తర్వాత శిఖండిని, ప్రభద్రుకులను చంపాడు. తర్వాత కృతవర్మలతో కలిసి పారిపోయి దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. కొనా ఊపిరిలో ఉన్నటువంటి దుర్యోధనుడికి తాను చేసినటువంటి నీచకృత్యం గురించి చెప్పి సంతోషాన్ని కలిగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.